హలో ఆల్ ఇవాళ అయితే మంచి బ్యూటిఫుల్ లెహంగా సెట్స్ని అయితే తెచ్చానండి. ఇవన్నీ కూడా మనకి మీషోలో అయితే అవైలబుల్లో ఉన్నాయి. తక్కువ ప్రైస్కే మీషోలో అయితే మంచి క్వాలిటీ ఉన్న లెహంగా సెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ప్రజెంట్ నేను వీడియోలో చూపిస్తున్న లెహంగా సెట్స్ అయితే చాలా బాగుందండి. ఇది మనకి ఆఫ్ వైట్ ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్గా ఉంది. మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్తో అయితే ఇచ్చాడనమాట. ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్. మనకి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చాడు, బెనారసీ వీవింగ్ బోర్డరు. ఒకసారి మనమైతే దీన్ని ఓపెన్ చేసుకొని చూద్దాము. మనకి లెహంగా మీద అయితే పీకాక్తో డిజైన్ చేశారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ లెహంగా సెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 959 రూపీస్ పడిందండి. దీనికి మనకి లెహంగా, బ్లౌజ్ ఇంకా దుపటా అయితే ఇచ్చాడనమాట. మనకి బ్లౌజ్ కూడా ఇదే దీనిలోనే కలిపిచ్చేసాడు. ఇది వచ్చేటప్పటికి కింద కనిపిస్తుంది కదా, అది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ అయితే ఇచ్చాడు. సేమ్ పికాక్ డిజైన్ అయితే బ్లౌజ్ కూడా ఇచ్చాడండి. చాలా బాగుంది. మొత్తం టోటల్గా మనకైతే 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ డిజైన్స్లో అయితే చాలా బాగున్నాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి దుప్పటా అండి. దుప్పటా కూడా మనకి సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడనమాట. దీనికి మనకి ఫ్యాన్సీ దుప్పటా ఇచ్చాడు. ఆ దుప్పటా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. వర్క్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. మనకి సీక్వెన్స్ బోర్డర్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ లెహంగా సెట్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. మనకి దుపట్టా కూడా పెద్ద దుపట్టా అయితే ఇచ్చాడండి. ఈ లెహంగా సెట్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ బ్లెండెడ్ లెహంగా సెట్ అండి. మనకి లెహంగా దుపట్టా ఇంకా లెహంగా దుపట్టా బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. దీనికి వచ్చేటప్పటికి మనకి బోర్డర్కి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. బ్లౌజ్కి కూడా అంతే. మనకి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి అయితే లెహంగాకి ఇచ్చినట్టే వర్క్ ఇచ్చాడు. ఇది దుప్పటా ఇంకా బ్లౌజ్ కలిపి ఇచ్చాడనమాట. మనకి దుపట్టా కూడా పెద్ద దుపట్టా ఇచ్చాడు. దుపట్టా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. నెక్స్ట్ మనము బ్లౌజ్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చాడండి. దీనికి బోర్డర్ కూడా మనకి లెహంగా లాగా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చాడు. మనకి చెమ్కీస్తో అయితే వర్క్ చేసి ఉంది. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 1008 రూపీస్ అయితే పడిందండి. దీనిలో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మనము దుప్పటా ఇంకా బ్లౌజ్ని అయితే చూసాము. నెక్స్ట్ లెహంగాని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. దీనిలో అయితే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నేనైతే చెక్ చేసి లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మనకి లోపల లైనింగ్ కూడా సేమ్ సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే మీషోలో అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సేమ్ ఇవే మనకి బయట ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటున్నాయండి. బట్ అవి నమ్మడానికి కూడా లేదనమాట. మనకి వీడియోలో చూపించేది ఒక ఫ్యాబ్రిక్, మనము ఆర్డర్ చేసుకున్న తర్వాత మనం రిసీవ్ చేసుకునేది ఒక ఐటెం అలా ఉంటున్నాయన్నమాట. బయట మనకి ఆన్లైన్లో అయితే చాలా మోసాలు జరుగుతున్నాయి. మీషోలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ దగ్గర అలానే ఉంటుంది. బట్ మనకి నచ్చకపోతే మనము రిటర్న్ చేసుకోవడానికి రిటర్న్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అదే మనకి ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో షాపింగ్ పేజెస్లో అయితే మనకు అలాంటి ఆప్షన్ ఉండదు. ఇది వచ్చేటప్పటికి లెహంగా అండి. లెహంగా కూడా మనకి కింద వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశాడు. ఇంకా మొత్తము చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే వర్క్ చేశాడండి. ఇది వచ్చేటప్పటికి కింద మనకి థిక్ ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్ చేశారనమాట. మనకి టోటల్గా ఈ లెహంగా సెట్ అయితే చాలా బాగుందండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్తో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ లెహంగాని ఓపెన్ చేసుకో. ఈ లెహంగా సెట్ వచ్చేటప్పటికి మనకి వైన్ కలర్ లెహంగా సెట్ అండి. మనకి మొత్తము అప్లిక్ వర్క్ అయితే ఇచ్చాడనమాట. దీనికి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చాడు. చాలా బాగుందండి. ఇదైతే మనకి లెహంగా స్టిచ్ చేసి ఉందనమాట. లెహంగా స్టిచ్ చేసి ఉంది. మనకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. సెమీ స్టిచ్డ్ లెహంగా సెట్ అండి.
దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1480 రూపీస్ అయితే పడిందండి. దీనికి మనకి మొత్తము టోటల్గా స్టిచ్ చేసి ఉంది కదా, కింద లెహంగాకి అయితే క్యాన్ వేసి స్టిచ్ చేశారనమాట. చాలా బాగుందండి ఈ లెహంగా సెట్ అయితే. మనకి సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడు. లోపల చూడండి మనకి క్యాన్ వేశారు, ఇంకా పైన లైనింగ్ కూడా ఇచ్చారు. ఆ లైనింగ్కి థిక్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశారు, ఇంకా లెహంగాకి కూడా సేమ్ అలానే స్టిచ్ చేశారండి. మనకి ఇది లెహంగా అయితే చాలా బాగుంటుంది, గాగ్రా లాగా చాలా బాగా సెట్ అవుతుంది. టోటల్గా స్టిచ్ చేసి ఉంది. దీనికి సైడ్ జిప్ కూడా ఇచ్చాడనమాట. జిప్ కూడా ఇచ్చాడు, థ్రెడ్స్ ఇచ్చాడనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లౌజ్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడండి, సేమ్ ఇలానే అప్లిక్ వర్క్తో అయితే ఇచ్చాడు. టోటల్గా మనకి లెహంగా అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ దుపట్టా ఇంకా బ్లౌజ్ను కూడా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని చూద్దాము. బ్లౌజ్కి కూడా మనకి కింద బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ ఇచ్చాడు. ఇంకా మొత్తం మనకి టోటల్గా బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాడనమాట. నెక్స్ట్ దుపట్టాని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. దుపట్టా వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీ దుపట్టా అయితే ఇచ్చాడు. ఆ దుపట్టాకు కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే చేసి ఉందన్నమాట. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. దీనిలో అయితే మనకి 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి వైన్ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది దుపట్టాకు కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ లెహంగా సెట్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ లెహంగా సెట్ వచ్చేటప్పటికి మనకి పీచ్ కలర్ లెహంగా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి డూపిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా మనకి స్టిచ్ చేసి ఉందండి లెహంగా. దీనికి కూడా కింద బోర్డర్ అయితే ఇచ్చాడనమాట. ప్రైస్ వచ్చేటప్పటికి 1426 రూపీస్ పడిందండి. ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్ లెహంగా సెట్. లోపల మనకి లైనింగ్ ఇచ్చాడు. లైనింగ్ ఇంకా లెహంగాకి అయితే థిక్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసి ఉంది, క్యాన్ ఇవ్వలేదు. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇంకా దుపట్టా అండి. ఈ బ్లౌజ్ కూడా మనకి సేమ్ లెహంగాలానే బోర్డర్ అయితే ఇచ్చాడనమాట. నెక్స్ట్ మనము దుపట్టాని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. దీనిలో అయితే మనకి 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఒకటి పర్పుల్ కలర్, ఇంకొకటి పీచ్ కలర్ అయితే అవైలబుల్లో ఉంది. దీనికి మనకి మెరూన్ కలర్ దుపట్టా అయితే ఇచ్చాడనమాట. ఈ దుపట్టాకి 2 సైడ్స్ మనకి లేస్ బోర్డర్ అయితే డిజైన్ చేశారు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.